ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం తీసుకుంటారన్నయ్య? టీ, కాఫీ? ఏమొద్దు, వచ్చిన పని కానిస్తే మేం వెళ్ళాలి. చూసావా కాచి, సిగ్గు లేకుండా డబ్బులిస్తే సంతకం పెట్టి వెళ్తారని ఎలా అడుగుతున్నాడా? బావకి అక్కంటే ప్రేమ అనుకున్నాను కానీ అక్క ఆస్తి మీద కన్నుందనుకోలేదు. ఆ మాట ఎలా అనగలుగుతున్నావు సురేష్? ప్రేమిస్తున్నాను, కలిసి ఉండాలనుకుంటున్నాను అని చెప్పావు. కష్టాలు దాటి, కన్నీళ్లు దాటి కలిసి ఉండే ప్రేమ మా దగ్గర ఉందని చెప్పావు. అన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని డీల్ చేసుకోవడానికి వచ్చావు? డీలా? అక్క మీద ప్రేమ, అక్కతో జరిగిన పెళ్లి అంతా డబ్బు కోసం, ఆస్తి కోసమే కదా నాన్న. ఇన్నేళ్ళు నీ అసలు రూపాన్ని బానే దాచిపెట్టావు బావా. ఏ మాటకా మాట, నువ్వు చాలా మంచి యాక్టర్వి బావా. లేకుంటే ఇన్ని బిజినెస్లని ఒంటి చేత్తో నడిపే బొద్దిన్నే అంత సులువుగా మోసం చేయగలిగారు అంటే ఎంత టాలెంట్ ఉండాలి యువరాజ్? అన్నయ్య ఏంటో, అన్నయ్య ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో వదినకి చాలా క్లారిటీ ఉంది నిషి. ఇప్పుడు నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదు. నువ్వన్నట్టు ప్రేమే ఉంటే ఇవాళ డబ్బు తీసుకుని సంతకం పెట్టడానికి వచ్చేవాడే కాదు. తీసుకుని సంతకం పెట్టడానికి వచ్చేవాడే కాదు. తీసుకుని సంతకం పెట్టడానికి వచ్చేవాడే కాదు. సంతకం పెట్టడానికి వచ్చేవాడే కాదు. తనకొక అవకాశం ఇవ్వమని, కలిసి ఉండమని, కాపురం చక్కబెట్టుకోమని నా కూతురికి అనవసరంగా చెప్పాననిపిస్తోంది. కరెక్ట్గా చెప్పారు నాన్న. బావతో ఉన్నప్పుడు అక్కకన్నీ కష్టాలు, కన్నీళ్లే తప్ప ఇంకే ఉన్నాయి. బావని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బావ మౌనానికి, నిర్ణయానికి, దూరానికి ఖచ్చితంగా కారణం ఉంటుంది. బావా, ఇప్పటికైనా ఆ కారణం ఏంటో చెప్పు బావా. డబ్బు తీసుకుని సంతకం పెట్టడం ఏంటి? తీసుకుని సంతకం పెట్టడం ఏంటి? తీసుకుని సంతకం పెట్టడం ఏంటి? మీరు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాలంటే ప్రాపర్టీ అమ్మిన దాంట్లో 10% షేర్ దివ్యాంకకి ఇస్తేనే సైన్ చేస్తానని చెప్పావని దివ్యాంక చెప్పింది. లోపల ఏం జరిగినా నోరు విప్పడానికి వీల్లేదు. లోపల కానీ నన్ను ఒక్క మాట అన్నా కూడా ప్రెగ్నెన్సీ విషయం నలుగురికి చెప్పి సూసైడ్ చేసుకుంటాను. అంటే నువ్వు అలా అని చెప్పలేదా బావా? చెప్పలేదని ఆ మాటలు దివ్యాంకవి అని చెప్పు సురేష్. నీ మీద ప్రేమ చచ్చిపోయిందని చెప్పాక కూడా సురేష్ మీద నమ్మకం బానే ఉంది కౌశికి. అప్పుడు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నా మాటే సురేష్ మాటనే నా మాట. అంతే కదా సురేష్?
అన్నయ్య ఈ దెబ్బతో అమ్మి ఓడిపోవడమే కాదు, సురేష్ మీదున్న కాసింత ప్రేమ కూడా చచ్చిపోయి ఉంటుంది. సరే కౌశికి, మన డీల్ ప్రకారం మా వాటా మాకిస్తే నేను కూడా వెళ్తా. చాలా పెద్ద అమౌంట్. జాగ్రత్త దివ్యాంక. జీవితంలో ఇంత డబ్బుని చూడ్డం నీకిదే మొదటిసారేమో, నాకు కాదు. ఎప్పుడు గెలవడం అలవాటు నీకు. మొదటిసారి ఇలా కోల్పోవడాన్ని పరిచయం చేశాను. మర్చిపోకు కౌశికి. బై ద వే, నువ్విచ్చిన ఈ డబ్బులతోనే నేను సురేష్ పెళ్లి చేసుకుంటాం. థ్యాంక్స్ కౌశికి, మా పెళ్లికి డబ్బులిచ్చినందుకు. పెళ్లి కూడా నువ్వే దగ్గరుండి చెయ్యాలి. బాయ్. రండి, కూర్చోండి. కూర్చోండి. ఇద్దరు సిగ్నేచర్స్ అయ్యాయి. అంతా కరెక్ట్ గానే ఉంది కౌశికి గారు. ఇదిగోండి 10 crores. ఓకే. మిగిలిన 15 మీకు సాయంత్రం లోపు పంపిస్తాను. థ్యాంక్ యూ. సురేష్, మారిపోయాను. మళ్ళీ కలిసిపోతానని ఇంటికొచ్చినప్పుడు రానివ్వకుండా ఉండాల్సింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.